ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో 2 రకాలు ఉన్నాయి కదండి లేడీస్కి చేసేవి. ఒకటి లాప్రోస్కోపీ, ఒకటి ఓపెన్ ట్యూబెక్టమీ. అయితే ప్రతి లేడీకి ఈ ప్రొసీజర్కి ముందుకొచ్చినప్పుడు ఈ డైలమా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చేయించుకోవాలి? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. అయితే ప్రొసీజర్ డిఫరెంట్ కానీ ఫైనల్గా జరిగే ట్యూబెక్టమీ సర్జరీ మాత్రం రెండిట్లోనూ అవుట్కమ్ ఒకటేనండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లాప్రోస్కోపీ అంటే 2 చిన్న చిన్న పోర్ట్స్, అరౌండ్ 5 mm పోర్ట్స్ బొడ్డు మీద పక్కకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఓపెన్ ట్యూబెక్టమీ అయితే ఒక 2 to 3 సెంటీమీటర్స్ ఓపెనింగ్ ఒకే చోట ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాప్రోస్కోపీలో అయితే ఇన్స్ట్రుమెంటే లోపలికి వెళ్ళి ఆ ట్యూబ్ని క్లిప్ చేయడం కానీ, రింగ్ వేయడం కానీ, కట్ చేయడం కానీ జరుగుతుంది. స్కోపీ ఓపెన్ సర్జరీలో అయితే ఆ ట్యూబ్ని మనం స్కిన్ పైకి తీసుకొచ్చి, అంటే ఆ ఓపెనింగ్ ద్వారా ఈ ట్యూబ్ని పైకి లిఫ్ట్ చేసి దాన్ని ముడేసి కట్ చేయడం జరుగుతుంది. అయితే రికవరీ చూస్తే ఈ లాప్రోస్కోపీ అయిన వాళ్ళు కొన్ని గంటల్లోనే వాళ్ళు లేచి వాక్ చేయగలుగుతారు అండ్ సేమ్ డే కూడా డిశ్చార్జ్ అయిపోవచ్చు. అదే ఓపెన్ సర్జరీ అయితే వాళ్ళు లేచి నడవడానికి ఇంకొంచెం ఎక్కువ గంటలు పట్టచ్చు అండ్ డిశ్చార్జ్ అయితే నెక్స్ట్ డే కూడా అయిపోవచ్చు, వితిన్ 1 day. అండ్ రికవరీ చూస్తే ఈ లాప్రోస్కోపీ వాళ్ళు కొంచెం తొందరగా వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి రెజ్యూమ్ అయిపోతారు. అంటే లైక్ వర్కింగ్ ఉమెన్కి కానీ, లేదు యాక్టివ్గా వర్క్స్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక లాప్రోస్కోపీ చేయించుకోవడం బెస్ట్ కంపేర్డ్ టు ఓపెన్ ట్యూబెక్టమీ. థ్యాంక్ యూ.